బాలయ్యకి ఒక చిన్న పాప మధ్య జరిగే ఆ డ్రామా కూడా బాగానే ఉంది. అండ్ సెకండ్ హాఫ్ లో వచ్చిన ఎలా మన నార్మల్గా ఉండే బాలయ్య ఎట్లా డాకు మహారాజ్గా ట్రాన్స్ఫార్మ్ అయ్యే అన్న విధానం కూడా బాగానే ఉంది. ఇలాంటి కొన్ని కొన్ని చోట్ల డ్రామా బాగానే వర్కౌట్ అయింది. ఇంకా కొన్ని చోట్ల కూడా ఎందుకు అలా లాగుతున్నారు అన్న ఫీల్ కూడా ఉంది. కానీ సినిమా అయితే ఓవరాల్ చెప్పాలంటే సినిమాకి ప్రాణం పోసిన బీజం అండ్ యాక్షన్ ఎపిసోడ్స్ ఇవే. అండ్ అండ్ ఇప్పుడు సినిమా బాలయ్య తమ్మని కాకుండా ఇప్పుడు వేరే వాళ్ళ గురించి మాట్లాడాలంటే ఊరవసి కాకుండా అయితే పక్కా సాంగ్ గురించి ఆమె ఆ సినిమాలో పెట్టారు, ఇంకేం లేదు. అండ్ ఇంకెవరున్నారు, ఇంకా ఇద్దరు హీరోయిన్లు ఉన్నారు, వాళ్ళ పేరు కూడా గుర్తు రావట్లేదు. వాళ్ళిద్దరు కూడా ఏదో వాళ్ళు ఇచ్చిన అంతవరకు ఏదో చేశారు తప్ప పెద్ద ఇంపార్టెంట్ క్యారెక్టర్స్ అయితే కాదు. బాబీ డియోల్ గురించి మాట్లాడాలంటే ఇంటర్వెల్లో బాగానే చూపెట్టారు బాబీ డియోల్ని. తర్వాత ఏదో వాళ్ళిద్దరి మధ్య ఏదో ఫేస్ ఆఫ్ బాగుంటుంది అనుకుంటే లిటరల్లీ సెకండ్ హాఫ్ లో అయితే ఏం లేదు. తెలిసిందే కదా, బాలయ్య మొత్తం వన్ సైడ్ వార్, బాలయ్య వన్ సైడ్ చెవగొట్టడం ఉంది, ఏం లేదు. అండ్ ఇంకేమున్నాయి, అండ్ సినిమాలో మెయిన్ హైలైట్ పాయింట్స్ ఏమున్నాయంటే బా స్టార్టింగ్ ఇంట్రొడక్షన్